మిర్చి కూలీల ట్రాక్టర్ను ఢీకొట్టిన ఇసుక లోడుతో వెళ్తున్న లారీ. 10 మంది మహిళలకు తీవ్ర గాయాలు, మరికొంతమంది మహిళలకు చిన్నపాటి గాయాలు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఇసుక లోడుతో వెళుతున్న లారీ ఢీకొనడంతో పలువురు మిర్చి మహిళా కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బాధిత మిర్చి కూలీలు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా కారంపూడి మండలం మిరియాల గ్రామం నుండి ట్రాక్టర్లు సుమారు 30 మందికి పైగా మిర్చి కోత కోసేందుకు మహిళా కూలీలు ట్రాక్టర్లో ప్రతిరోజు మాదిరిగానే ప్రయాణమయ్యారు. ట్రాక్టర్ నరమాలపాడు గ్రామం శివారులోకి వెళుతూ ఉన్న క్రమంలో అదే సమయంలో అమరావతి నుండి ఇసుక లోడుతో వస్తున్న లారీ మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ను వెనుక భాగంలో ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని కూలీలు ఈ ఘటనలో ట్రాక్టర్ ట్రక్కు వెనక కూర్చున్న మహిళా కూలీలలో 10 మందికి బాగా తీవ్ర గాయాలు కావడంతో మరికొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో వారిలో కొంతమందిని గురజాల ప్రభుత్వ హాస్పిటల్కు, మరికొంతమందిని నరసరావుపేట ప్రభుత్వ జిల్లా హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. కొంతమంది చిన్న గాయాలతో బయటపడ్డారు. వారి ఇళ్లకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.